సార్ యాక్చువల్లీ మీ రిలీజ్ డేట్ April 18th, అందరికీ తెలిసి April 18th ఇంకొక పెద్ద సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో దానికి పోటీగానే అనొచ్చు, ఎందుకంటే సరి సమానంగా వస్తుంటే. అంటే మీ సినిమా మీద మీకున్న నమ్మకం ఏంటి, అండ్ పర్టికులర్గా ఆ డేట్కి రావడానికి రీజన్ ఏంటి? పర్టికులర్గా డేట్ అని రావడానికి ఏం లేదు. మేము ముందుండి అనుకున్న డేటే అది 18th అని. అంటే వీళ్ళు తర్వాత అనౌన్స్ చేసినట్టున్నారు. కానీ మా సినిమాకు కూడా ఆదరణ దొరుకుతుందని, కొత్త సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుని ఆ నమ్మకంతోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం 18th రోజు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కృష్ణవేణి గారు, సో మీకైతే కంగ్రాచులేషన్స్ చెప్తాను నేను. ఫ్రమ్ ద మీడియా టు లిరిసిస్ట్ గా ఇంకొక అవతారంలోకి వచ్చారు కాబట్టి. సో మీకు ఎలా అనిపించింది, అండ్ ఆపర్చునిటీ రాగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? అంటే జనాల్ని నేను మెప్పించగలను అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో అప్పుడే బిల్డ్ అయిందా ఏంటి? హౌ ఇట్? నేను యాక్చువల్గా ఫస్ట్ సాంగ్ మెరిసే మెరిసేకి చేశాను, హుషారు హీరో. అది OTT. తర్వాత జట్టి అని ఒక సినిమా వచ్చింది, అందులో రాశాను. ఆ ప్రయాణంలో భాగంగా అనేక ప్రైవేట్ సాంగ్స్ రాస్తున్న క్రమంలో ఒకటి సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ డైరెక్షన్లో నేను లిరిక్స్ రాశాను. అంతే, అక్కడ రికార్డింగ్ టైంలో నేను వెళ్ళాల్సి ఉండే కనుక వెళ్ళా. ఆ తర్వాత ఇంకా మళ్ళీ నేను మామూలుగా నా మీడియా వర్క్స్లో ఉన్నా. ఒకరోజు తిరుపతి గారి నుంచి కాల్ వచ్చింది నాకు, ఇలా సురేష్ బొబ్బిలి గారు లిరిసిస్ట్ కావాలంటే మీ నేమ్ రిఫర్ చేశారు, పలానా సిచ్యువేషన్, బతుకమ్మ సిచ్యువేషన్లో వచ్చే మీ ట్రైలర్లో చూసిన ఫస్ట్ సీన్ అక్కడ ఉంటుంది అని. నేను తెలంగాణ ప్రాంత అమ్మాయిని, నాకు వచ్చింది కూడా తెలంగాణకు సంబంధించి బతుకమ్మ పాటే కనుక వెంటనే 1-2 days అనుకుంటాను కదా సురేష్ గారు, 1-2 daysలో లిరిక్స్ ఇచ్చాము. చిన్న చిన్న చేంజెస్ ఉంటే చేసినాం. నేను షాక్ అయినా, ఎప్పుడో సురేష్ బొబ్బిలి గారికి ఏదో పాట రాసినా మళ్ళీ నాకు సురేష్ బొబ్బిలి గారు కూడా చెప్పలేదు. తిరుపతి గారు డైరెక్ట్ ఫోన్ చేసి సురేష్ గారు మిమ్మల్ని రికమెండ్ చేశారన్నారు. బాగా వచ్చింది. దానికి ప్రధానమైన క్రెడిట్ యాజ్ యూజువల్ బతుకమ్మ పాటలు అంటేనే బ్రాండ్ సురేష్ బొబ్బిలి గారు. అసలు ఫస్ట్ తెలంగాణలో బతుకమ్మ పాటల కల్చర్ తెచ్చింది ఆయన. అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు, బలం అంతా ట్యూనే, దానికి నేను లిరిక్స్ అందించిన అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చాలా సూతింగ్ గా ఉంది. సురేష్ గారు మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అవినాష్ గారు, సో ఇందాకే రివీల్ చేశారు మావయ్య అని చెప్పి, మరి మావయ్యని నెక్స్ట్ ప్రెస్ మీట్లకి, ఐ మీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఏమైనా తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయా, లేదంటే ఏంటి? అంటే మావయ్య మామూలుగా ఈవెంట్స్కి రావటం అది ఇంట్రెస్ట్ ఉండదు. జస్ట్ మేబీ ఇన్స్టాగ్రామ్ ఇందులో పోస్ట్ చేస్తారేమో, రావటం అయితే ఉండదండి. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే ఆయన ఆడియో ఫంక్షన్ కానీ వెళ్ళరు, ఈజ్ ప్రైవేట్ పర్సన్ మన బయటగా. సో యా, ఆల్ ది వెరీ గుడ్. థ్యాంక్ యూ. అవినాష్ గారు, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ అంటే చాలా సినిమాలు వస్తుంటాయి, బట్ గొప్ప సినిమాలు అనేవి తక్కువ వస్తాయి. సో అవి ఆడిందా లేదా తెలియదు, మన కెరియర్లో బెస్ట్ మూవీ అవుతాయి అనమాట కొన్ని. అలాంటి మూవీ అనుకుంటాను మీకు ఇది. అండ్ అంటే ఎవరైనా మనకి రీసెంట్ ఎవరైనా తెలిస్తే నాకు అతను తెలుసు, ఆ డైరెక్టర్ తెలుసు, హీరో తెలుసు అంటారు. బట్ అంటే రవితేజ గారు మీ మామయ్య ఏంటి కూడా, అంటే ప్రమోషన్ టైంలో కానీ సమ్ టైమ్స్లో ఎందుకు మీరు చెప్పుకోలేదు? అంటే మీ మూవీకి ఇంకొంచెం ప్లస్ అవుతుంది కదా. రీసెంట్గా చూసుకుంటే అంటే చిన్న చిన్న సినిమాలకు కూడా పెద్ద హీరోలు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడడం చూస్తున్నాం. సో అదే ఆయనకి అలా ఆయన పాలసీ ఏంటంటే ఎవరు సొంతంగా రావాలని. సో అది యూజ్ చేసుకుంటాం, అది ఇష్టం ఉంటుంది. మేబీ కొంచెం మన సక్సెస్ అయిన తర్వాత ఆయన సపోర్ట్ ఇస్తారేమో, ఇనిషియల్గా ఇవ్వటం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. యా. హీరోయిన్ నీలిమ గారు చాలా సెలెక్టివ్గా ఎంచుకుంటారని చెప్పారు డైరెక్టర్ గారు. బిఫోర్ మీ మూవీ కూడా అంతే సెలెక్టెడ్గా ఉంది. సో దీంట్లో ఎంచుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? అది ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయింది మీకు? నాకు ఇందులో పాయింట్ కనెక్ట్ అవ్వడం అంటే, నేను ఇప్పటివరకు ఇలాంటి రోల్ చేయలేదు. అంటే ముందు ఆల్రెడీ చేసున్నా ఒక 2 క్యారెక్టర్స్, అవి కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ టైపే ఉంటాయి. బట్ దిస్ ఈజ్ లైక్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. చెప్పా కదా, యూ కెన్ సీ మీ హియర్, యూ కెన్ సీ మీ ఆన్ ద పోస్టర్. అక్కడ ఎలా ఉన్నాను, ఇక్కడ ఎలా ఉన్నాను, కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. మెయిన్ ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి నేను చేశాను. లేదంటే ఫస్టేనే అడిగాను అనమాట, సార్ నేను ఎలా చేయను అలా చేయను అంటే, పర్లేదండి నేను అదే చెప్తున్నారు, నేను డ్రెస్సింగ్ చూపించాను మేడంకి, అప్పుడే ఒప్పుకున్నారంటే దాన్ని అడిగాను అనమాట. దెన్ 4 years గ్యాప్ అయింది ఇప్పటి వరకు. చాలా మంది ఈగర్లు వెయిట్ చేస్తుంటారు, అంటే 1 month 2 monthsలోనే వస్తే బాగుంది అన్నట్టుంటుంది. ఇంత లాంగ్ టైం కదా, ఎలా అనిపించింది మీకు ఆ గ్యాప్లో? అంటే ఈ గ్యాప్లో నేను మిగిలిన చేసుకున్నాను కాబట్టి ఐ ఫెల్ట్ లైక్, బట్ ఇది ఫస్ట్ వచ్చి ఉంటే బాగుండు. ఎందుకంటే ఇందులో నాకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువ, మిగిలిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది యాక్టింగ్ స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ మూవీ చాలా యూజ్ అవుద్ది. సో ఇది రిలీజ్ అయితే చూడాలి ఎలా ఉంటుందో రెస్పాన్స్. డైరెక్టర్ గారు